కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి ఆలోచనాత్మకమైన ప్రయోజనాత్మకమైన మన టాపిక్ యూజ్ అండ్ త్రో పాలసీ. ఇది ప్రస్తుత కాలంలో ఒక బర్నింగ్ టాపిక్ అయింది కనుక మనం కూడా దీని గురించి గట్టిగా గొంతు విప్పి కాస్త హాట్గానే మాట్లాడుకుందాం. ఆలస్యం చేస్తే మళ్ళీ వేడి చల్లారిపోయే ప్రమాదం ఉంది కనుక ఇమీడియట్గా ఇక విషయంలోకి వెళ్ళిపోతాను. యూజ్ అండ్ త్రో అన్న మాటలను తెలుగులో చెప్పాలంటే ఉపయోగించు మరియు అవతలకి విసిరేయి. అంటే అవసరం వచ్చినప్పుడు వాడుకొని అవసరం తీరాక అవతల పారేయి. అంటే మళ్ళీ దాన్ని వాడొద్దు అని మనందరికీ ప్రబోధిస్తుంది ఈ పాలసీ. ఆ మాటల్లో అంతర్గతంగా ధ్వనిస్తున్న భావం ఏమిటి అంటే నిర్లక్ష్యం, అహం, లెక్కలేనితనం, ఒళ్ళు బద్ధకం, అగౌరవం, కృతజ్ఞత, అమర్యాద ఇవన్నీ. వివరాల్లోకి వెళితే ₹1 బిళ్ళను సైతం కళ్ళకద్దుకొని జేబులో వేసుకొని బయటికి వెళ్ళే మంచితనం నుంచి, మనిషితనం నుంచి ₹1,00,000 కరెన్సీని లక్ష్య పెట్టకుండా అల్మారాలోకి విసిరేసే అలక్ష్య స్థితికి మనిషి ఎప్పుడు దిగజారిపోయాడు అంటే రూపాయల్లో ఉండే సంపాదన లక్షల్లోకి ఎప్పుడైతే అమాంతం పెరిగిపోయిందో అప్పుడే మనిషిలో డబ్బు మదం బాగా పెరిగిపోయింది. ఏదైనా తక్కువ మోతాదులో అవసరానికి సరిపడా ఉన్నప్పుడు మన మనసులో దాని విలువ మిక్కుటంగా ఉంటుంది. అలాగా ఎక్కీ దక్కీ సంపాదన అవసరాలను మించి ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి చేరుతుందో అప్పుడు దాని విలువ మన దృష్టిలో కిందికి దిగజారిపోతుంది. ధరలను బట్టి సంపాదన అని అనకండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి అని కూడా అనకండి. ఎందుకంటే ఒకప్పుడు ₹3 కిలో బియ్యం దొరకటానికి ఇప్పుడు ₹50-60 పెరిగిపోవటానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తే టాపిక్ డైవర్ట్ అవటమే కాక 2 టాపిక్లు కలగలిసిపోయి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఉత్పత్తిని బట్టి ధర, ఉత్పత్తిని బట్టి వస్తు లభ్యత అన్న ఈ 2 మాటలను మనసులో పెట్టుకోండి చాలు. మరి ఉత్పత్తి పడిపోవటానికి కారణం అదో ప్రశ్న. ఇలా ప్రశ్న మీద ప్రశ్నలు వస్తాయి, ఆలోచిస్తూ పోతుంటే. అదొక చైన్ తర్కంలోకి దిగితే. అయితే త్రో అదే పారేయి అన్నమాట ఎప్పుడు వస్తుంది? మనకు ఎక్కీ దక్కీ ఉన్నప్పుడు. సారాంశం ఏమిటంటే డబ్బులు ఎక్కువైనాయి కనుక పారేయి అని ఒకడికి సలహా ఇస్తున్నాం, మనము పారేస్తున్నాం. అలా ఎక్కసం కానప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్తగా వాడుకుంటాం, భద్రంగా దాచుకుంటాం, దాని మీద ప్రేమ పెంచుకొని అపురూపంగా చూసుకుంటాం. సగటు ఇల్లాలు రూపాయి కూడబెట్టో లేక వాయిదాల పద్ధతినో ఒక స్టీలు గిన్నో గ్లాసో కొంటే దాన్ని పదే అటూ ఇటూ తిప్పి చూసుకొని మురిసిపోతుంది. మేము ఒకప్పుడు అలాగే చూసుకునేవాళ్ళం. చేతిలో డబ్బులు లేక వాయిదాల పద్ధతి, ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద వంటింటి సామాన్లు, చీరలు కొనుక్కునేవాళ్ళం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కొన్న గిన్నెలు ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. శ్రోతలు క్షమిస్తానంటే ఒక విషయం దాచకుండా చెప్తాను. అదేమిటంటే డబ్బులు లేకనో, అవసరాలను బట్టో లేక అజ్ఞానం కారణంగానో కానీ పెళ్ళైన కొత్తలో ఇంటి ముందుకు అమ్మొచ్చిన స్టీలు గిన్నెలను పాత చీరలు, పాత ప్యాంట్లు, షర్ట్లు వేసి కొనేవాళ్ళం. నేనే కాదు, చాలామంది. అందుకే దీని మీద ఆ రోజుల్లో పత్రికల్లో ఎన్నో జోక్స్, కార్టూన్స్ కూడా వచ్చేవి. ఇక్కడ అజ్ఞానం అన్న మాటను నేను ఎందుకు వాడానంటే అన్ని పాత బట్టలేసి ఒక చిన్న గిన్నె తీసుకున్న దానికన్నా ఆ బట్టలను పేదవాళ్ళకి ఇస్తే చక్కగా వేసుకుంటారు కదా అన్న ఆలోచన
అప్పుడు రాలేదు గనక అలా అన్నాను. కొంచెం లేటుగానే అయినా జ్ఞానోదయం ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి మళ్ళీ ఆ పని చేయలేదు. అలా చేయటం పొరపాటు అయినా ఇక్కడ ఎందుకు చెప్పానంటే, అప్పుడు ఈ యూజ్ అండ్ త్రో పాలసీ లేదు అని ఈ తరం పిల్లలకు తెలియచెప్పటానికి. ఇంకొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్తే ఆ రోజుల్లో ఇత్తడి తెప్పాలల్లో అన్నం వండుకొని మళ్ళీ ఆ మసి తెప్పాలను చింతపండు మట్టి వేసి శుభ్రంగా తోముకొని తళతళ బంగారంలా మెరిసిపోయే ఆ గిన్నెలను సందు గచ్చు మీద బోర్లించి పెట్టి తడారాక తెచ్చి మళ్ళీ అందులోనే అన్నం కూరలు వండుకునేవాళ్ళం. పాలు కాగబెట్టడానికి, పెరుగు చిలికి మజ్జిగ చేయటానికి, చట్టి గిన్నెలో వెన్న పెట్టడానికి మట్టి కుండలను వాడి జిడ్డు పోయేలా మళ్ళీ వాటిని తోముకొని మర్నాడు వాడుకునేవాళ్ళం. నెలలు సంవత్సరాలు అదే పద్ధతి. వండటం, కడగటం, మళ్ళీ వండటం. అంతేగాని మట్టి కుండే కదా అని అన్నం కుండలను పాల కుండలను వాడిన తర్వాత వెంటనే పగలగొట్టి అవతల పారేయలేదు. అలా చేయమని మన పెద్దలెవరూ మనకు చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా ఒక గాజు గ్లాసు లేక ఒక పింగాణీ కప్పు, పచ్చడి జాడి చెయ్యి జారి కింద పడి పగిలిపోతే అయ్యో అనుకొని ఆ రోజంతా మా ఆడవాళ్ళు మనశ్శాంతిని కోల్పోయేవాళ్ళు. బంగారం లాంటి పచ్చడి జాడి ఎన్నేళ్ళయిందో కొని నేను కాపురానికి వచ్చేసరికే అది మా ఇంట్లో ఉంది. ఈనాళ్ళు ఎంత ఉపయోగపడింది. ఈ రోజుతో రుణం తీరిపోయింది కాబోలు, దూరం అయిపోయింది అని అనుకుంటూ కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ ఆ పెంకులను ఎత్తి బయటపడేసేవాళ్ళు. అంతటి వస్తు ప్రేమ ఆ కాలం మనుషులకు. నిజానికి అవి వస్తువులైనా వాటిని వస్తువులుగా భావించేవాళ్ళు కాదు. తమలో ఒకరు, తమ కుటుంబ సభ్యులు అన్నట్టుగా చూసేవారు. ఇత్తడి, రాగి, మట్టి పాత్రలే కాక రాతితో చేసిన పాత్రలు కూడా ఉండేవి ఆ రోజుల్లో. వాటిని రాచిప్పలు అనేవాళ్ళు. మా అమ్మ ఉప్పు కోసం ఒక రాచిప్పను పెట్టి ఉప్పు రాచిప్ప అనేది దాన్ని. ఇంకో నల్లటి రాచిప్ప ఉండేది మా ఇంట్లో. ఎప్పుడు గుజ్జు పులుసు చేసినా అందులోనే చేసేది. ఇత్తడి, మట్టి, ఇనుము, రాగి, రాతి పాత్రల వాడకం ఆరోగ్యానికి మంచిది అని అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ అంటున్నారు. ఆ రోజుల్లో తెలియకుండానే అలా ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు. మరి అల్యూమినియం గిన్నెలను మేము రాతండి అనేవాళ్ళం. ఇప్పుడు వాటి వాడకం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఇంటింట అవే వాడేవాళ్ళు. అయినా ఒక్కొక్కళ్ళు 80-90 ఏళ్ళు మంచంలో తీసుకుని పూర్ణాయుష్యుతోనే పోయారు. అసలు కారణాలు ఇంకేవో ఉంటాయి. వాటిని ఒప్పుకోకుండా నెపం మరి ఇంకా దేని మీదనో పెడతాం. అది కాస్త విస్తృతంగా ప్రచారం అయిపోతుంది. అలా అలా ఆ మాటకొస్తే ఈ కాలపు యూజ్ అండ్ త్రో అనే ఈ స్టైలిష్ పాలసీ అదెంత తప్పల తడకనో చెప్తాను వినండి. మీకు తెలిసిందే అయినా. పైగా పురాణ కథలకు లాగానే ఇలాంటి ప్రయోజనాత్మకమైన మోడర్న్ స్టోరీస్ని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా విన్నా నాకు కానీ మీకు కానీ పునరుక్తి దోషం అస్సలు అంటదని నేను ఘంటాపదంగా చెప్పగలను. యూజ్ అండ్ త్రో గ్లాసులు, కప్పులు అన్నీ వన్ టైం యూజ్నే కదా అన్న ఉద్దేశంతో నాసిరకం ముడిసరుకు అయిన పేపర్లు, ప్లాస్టికు, పల్చటి పాలిథిన్ ఉపయోగించి చేస్తున్నారు. దానిలో టీ, కాఫీ, సాంబారు వంటి వేడివేడి పదార్థాలను పోయటం వల్ల ఆ వేడికి అందులోని కెమికల్స్ కరిగి ఆ విష పదార్థాలు మన పొట్టలోకి పోతున్నాయి. దానివల్ల క్యాన్సర్ల వంటి ప్రాణాంతక రోగాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు, ఆరోగ్య సంస్థల అధికారులు ప్రకటనల ద్వారా మన చెవిలో ఇల్లు కట్టుకొని మరీ చెప్తూనే ఉన్నారు. అయినా మనం మారం. ఎందుకంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, బద్ధకం అనేవి మన ఒంట్లో, మనసులో అరచేతి మందాన పేరుకొనిపోయాయి కనుక. అందుకే మళ్ళీ మళ్ళీ మన కుర్రకారు పిల్లలు
చాట్ బండ్ల దగ్గరకు వెళ్ళి ఆ పేపర్ ప్లేట్లలో టిఫిన్లు చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ గ్లాసులలో టీలు తాగుతున్నారు. అలా వాటిని వాడాక చెత్తబుట్టలోకో, రోడ్డు పక్కకో, కాలువల్లోకో విసిరేస్తున్నారు. దాని మూలంగా దేశమంతా పర్యావరణ కాలుష్యం విస్తరించి ఇప్పుడు అదో పెద్ద సమస్య అయి మనుషుల ఆరోగ్యానికి సవాల్ విసురుతోంది. ప్లాస్టికు, పాలిథిన్లోని విష రసాయనాలు తినటం వల్ల ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలకే ఇంటెస్టైన్ అంటే పేగు సమస్యలు తలెత్తుతున్నాయి. లివర్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మన బాడీ అదొక పెద్ద మిషన్. లోపలి అవయవాలు ఒకదానికొకటి ఇంటర్లింకు ఉంటాయి. దానివల్ల బాడీ లోపలి ఒక పార్టుకు జబ్బు చేస్తే అది అక్కడే ఆగిపోకుండా మిగతా శరీర భాగాలకు కూడా వ్యాపించిపోతోంది. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, బలవర్ధకమైన ఆహారం ఇవే కదా మనిషి ఆరోగ్యంగా జీవించగలగటానికి కారణాలు. కానీ మన దగ్గరేమో ఈ యూజ్ అండ్ త్రోల చెత్త మూలంగా నేల, నీరు, గాలి అన్నీ కలుషితమైపోతున్నాయి. మన దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య శాతంలో ముందు వరుసలో ఉందంటే ముక్కున వేలేసుకోవలసి వస్తోంది. మన కేంద్ర మంత్రివర్గం అంతా ఉండేది మళ్ళీ ఆ మహానగరంలోనే. అదిగాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడే. ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారో, చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో, చేతులు ఎందుకు ఎత్తేశారో ఆ కారణాలు మాత్రం తెలియదు. ఏది ఏమైనా ఈ యూజ్ అండ్ త్రో పాలసీని ప్రభుత్వాలు బ్యాన్ చేసిందాకా మన చుట్టూ ఉన్న సమాజంలో, మన దేశంలో ఈ వాతావరణ కాలుష్య సమస్య ఇలాగే ఉంటుంది. ఇంతకుముందు సమాజం ఎలా ఉండేది? ఆ సమాజంలో మనుషుల జీవన విధానం ఎలా ఉండేది? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి గుర్తు చేసుకోండి. ఒక్క పెన్ను కొనుక్కొని అందులో ఇంకు పోసుకొని అదైపోతే మళ్ళీ ఇంకు పోసుకొని అదే వాడేవాళ్ళం. బాల్ పెన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక్క పెన్నులో రీఫిల్ అయిపోతే మళ్ళీ ఇంకో రీఫిల్ వేసుకుని రాసేవాళ్ళమే కానీ పెన్నులు కొత్తవి కొనేవాళ్ళం కాదు. అరటి ఆకుల్లో భోజనం చేసేవాళ్ళం. అవి పెంటకుప్ప మీద వేసినా అది డిజాల్వ్ అయి పొలాలకు మంచి ఎరువు లభించేదే కానీ హానికరంగా పరిణమించేది కాదు. వెండి కంచాలో, స్టీల్ కంచాలో లేక సత్తు కంచాలో పెట్టుకొని అందులో అన్నం తిన్న తర్వాత కడిగి అలా మళ్ళీ వాటినే ఉపయోగించేవాళ్ళం. స్టీల్ గ్లాసులోనో, పింగాణీ కప్పులోనో కాఫీ తాగి దాన్ని కడిగి మళ్ళీ దాన్నే ఉపయోగించేవాళ్ళం. ఇంకా పొద్దున్న లేస్తే ఇంటి యజమాని ఒక పాత బట్ట తీసుకొని సైకిల్ తుడిచి ఆయిలింగ్ చేసి పార్ట్స్ పాడైతే కొత్త పార్ట్స్ వేయించుకొని కొన్ని దశాబ్దాలు అదే సైకిల్ ఎక్కి తొక్కి ఆఫీసుకు వెళ్ళేవాడు. దానివల్ల డబ్బు ఆదానే కాక మంచి వ్యాయామం లభించేది ఒంటికి. ఇక ఇంటి ఇల్లాలైతే వంటింటి పాత్రలు చిల్లి పడితే వాటికి మాట్లు వేయించుకొని ఇత్తడి గిన్నెలకు లోపల కళాయి పోయించుకొని మొండి చాకులకు కత్తెర్లకు పదును పెట్టించుకొని పగుళ్ళు బారిన పాత ప్లాస్టిక్ బకెట్లకు టేపులు అతుకు వేయించి మళ్ళీ అవే వాడేవాళ్ళు. ఆ తర్వాత గ్రైండర్లు, మిక్సర్లు వచ్చినా పాడైతే వాటిని రిపేర్లు చేయించుకునేవాళ్ళు. ఏది పాడైనా రిపేర్కు వెళ్లాల్సిందే. స్కూటర్లు, బైకులు, ఆటోమొబైల్ రిపేర్ సెంటర్లకు, గోడ గడియారాలు, చేతి గడియారాలు, గడియారాల రిపేర్ షాపులకు ఇలా. ఈ రోజుల్లో ఈ యూజ్ అండ్ త్రో పాలసీ కారణంగా ఏది కొంచెం పాడైనా ట్రాష్ బ్యాగ్లోనో లేకుంటే చెత్త కుండీలోనో పారేసి మళ్ళీ కొత్తవి కొనుక్కోవటమే తప్ప బాగు చేయించుకోవటం అనేదే లేదు. ఈ సంస్కృతి విదేశాల నుంచి దిగుమతి అయింది మనకు. అక్కడ అలాగే పారేస్తారు. అక్కడ రిపేర్లకు బోలెడు ఛార్జీ చేస్తారు కానీ మనకి అలా కాదు. అయినా అలా పారేయటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేన్నైనా బాగు చేయించాలి అన్న మాట మన నోట్లో నుంచి వస్తే చాలు మన పిల్లలే ఎగతాళి చేస్తూ వెటకారంగా నవ్వుతున్నారు. అది పారేసి కొత్తది కొనుక్కోక రిపేర్ చేయించడం ఎందుకు అని సలహాలు ఇస్తున్నారు.
ఈ ఆధునిక ఆలోచన పద్ధతి మూలంగా కూడా చెత్త ఎక్కువై పర్యావరణ సమస్య మరింత పెద్దదవుతోంది. ఇంతకుముందు చెత్తలో మిగిలిన అన్నాలు, కూరలు, కూరగాయల చెక్కు, ఉల్లిగడ్డ పొట్టు వంటివి ఉంటే ఇప్పుడు చెత్త కుండీల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, పరుపులు, కుర్చీలు, సోఫాలు, సీలింగ్ ఫ్యాన్లు ఉంటున్నాయి. కాలం ఎంత మారిపోయిందో కదండి. ఇంకొద్ది రోజుల్లో ఈ యూజ్ అండ్ త్రో పాలసీ మరింత వెర్రితలలు వేస్తే ఇంట్లోని ముసలి, ముతక, రోగిష్టి మనుషులను కూడా ఇక మీతో అవసరం తీరిపోయింది అని వీధిలోకి విసిరి పారేస్తారేమో. శివ శివ, ఇంకొద్దండి, ఇంకా రాయలేను నేను. నా పెన్ను ఇక ముందుకు కదలనంటోంది. కనుక ఇంతటితో ముగించి మిగతాది మీ ఆలోచనలకు వదిలేస్తాను. బాధ్యత గల పౌరులుగా ఎంతో శ్రద్ధగా ఇంతవరకు నా మాటలను విన్న మీకు ధన్యవాదాలు.